వెల్కమ్ టు కీటాక్స్. యుద్ధం అంటే శత్రువు దాడిని తిప్పికొట్టడం అంటే కేవలం సైన్యానికి సరిహద్దు రాష్ట్రాలకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. కొన్నిసార్లు వ్యూహాత్మకంగా మేధోపరంగా కూడా కొన్ని ప్రాంతాలు రాష్ట్రాలు కీలకమవుతాయి. ఏపీ ఇప్పుడు ఇండియా డిఫెన్స్ టెక్నాలజీలో ఇంతే కీలక రాష్ట్రం అనే విషయం మీకు తెలుసా? ఎస్, దేశ రక్షణ వ్యవస్థలో ఏపీ పోషిస్తున్న కీలక పాత్రని మనం చూడబోతున్నాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యు. ఏపీ భారత శాస్త్ర సాంకేతిక సైనిక సామర్థ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో కీలక స్థావరం కాబోతోంది. ఇప్పటికే కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నా ఇక ముందు ఈ ప్రామినెన్స్ అనేది మరింత పెరగబోతోంది. విశాఖ సమీపంలో రాంబిల్లి అనే ప్రాంతంలో న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ ని ఐఎన్ఎస్ వర్షాని కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. మరికొద్ది నెలల్లోనే ఐఎన్ఎస్ వర్షాలో కార్యకలాపాలు మొదలు కాబోతున్నాయి. ఇక్కడే ఎందుకు పెడుతున్నారు అని చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అర్థమవుతాయి. అక్రాస్ ద బే ఆఫ్ బెంగాల్ కోస్ట్, తూర్పు తీరం మొత్తంలో సముద్రం లోతు ఎక్కువగా ఉండి టన్నెల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంది. అసలు రాడార్లు కానీ శాటిలైట్ సెన్సార్లు కానీ ఆధారాలని ఆనుపానుల్ని కనిపెట్టలేని ప్రాంతం ఏది ఉంది అని వెతికితే రాంబిల్లి ఉంది అని మన నౌకాదళం తేల్చింది. అందుకోసమే ఇంత ప్రత్యేకమైన విశిష్టమైన వ్యూహాత్మకమైన ప్రాంతం కాబట్టి రాంబిల్లిలో ఈ కార్యకలాపాలు త్వరలో మొదలు కాబోతున్నాయి. మీకు తెలుసు కదా, 1971 యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ ఘాజీ సబ్మెరైన్తో మన తూర్పు తీరాన్ని అటాక్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచర్గా పేరున్న ఐఎన్ఎస్ విక్రాంత్ని టార్గెట్ చేసి సబ్మెరైన్ని ప్రయోగించింది. అయితే అప్పటికే ఇండియా యాక్టివ్గా అలర్ట్గా ఉండటము మన సబ్మెర్జెన్స్ సర్వైలెన్స్ వెహికల్స్ గుర్తుపట్టేసరికి ఘాజీని డిస్మాంటిల్ చేశారు. ఆ శకలాలు విశాఖ తీరానికి కొట్టుకురావడం ఇప్పటికీ కనపడుతూనే ఉంటుంది. దీని మీద సినిమాలు కూడా వచ్చి ఉంటాయి. ఇది తీరానికి సంబంధించిన విషయం. ఆ తర్వాత నాగాయలంకలో అత్యాధునిక మిస్సైల్ టెక్నాలజీ లాంచ్ ప్యాడ్స్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ మొదలైంది. ఇదే విషయాన్ని మోడీ అధికారికంగా కూడా ప్రకటించారు. ఇప్పటికే నాగాయలంకలో మిసైల్ లాంచింగ్ కార్యకలాపాలు ఒక మోస్తరుగా జరుగుతూ ఉంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో అధునాతన బేస్ ఏర్పాటు చేసి ఈ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి అని కేంద్రం నిర్ణయించింది. 20,000 కోట్లతో ఈ కార్యకలాపాలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే కొన్ని నెలల్లోనే కొలిక్కి రాబోతున్నాయి. आंध्र की धरती ने दशकों से भारत को स्पेस पावर बनाने में बहुत बड़ी भूमिका निभाई है। श्रीहरिकोटा से जब जब कोई मिशन लॉन्च होता है तो कोटि कोटि भारतीयों को गर्व से भर देता है। देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है। कुछ देर पहले हमने डीआरडीओ की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है। नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी. నాగాయలంక వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతమే కాదు, ఇక్కడ దట్టంగా విశాలంగా మడ అడవులు కూడా ఉంటాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులు మిసైల్ టెస్టింగ్కి అనుకూలంగా ఉండటమే కాదు, ఏ శాటిలైట్ కూడా ట్రేస్ చేయడానికి అంత ఈజీ కాదు అని డిఆర్డిఓ ముందు నుంచి చెప్తోంది. అందుకోసమే ఇక్కడ కీలక స్థావరాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ డిఫెన్స్ లో ఏపీ పోషిస్తున్న కీలక పాత్రలో మరో ఘట్టం అనుకోవచ్చు. ఆ తర్వాత మనం శ్రీహరికోటలో షార్ కార్యకలాపాలు చూస్తూ ఉంటాం. భారత్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, రక్షణ రంగానికి సంబంధించి అయినా, ఏ విధమైన అంతరిక్ష సర్వైవల్ కి సంబంధించిన ఉపగ్రహ ప్రయోగాలకైనా మన షారే వేదిక అవుతూ ఉంది. ఈ రకంగా కూడా సమాచారంలోను సర్వైలెన్స్ లోను ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది అని అనుకోవచ్చు. అంటే మన తీరం వెంబడి అటు ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, అలాగే దక్షిణ కోస్తా, నెల్లూరు ప్రాంతం వ్యూహాత్మకంగా దేశానికి పహారా కాయడంలోను అలాగే సైన్యానికి సహకారం అందించడంలోను చాలా కీలకమైన మేధోపరమైన పాత్ర పోషిస్తున్నాయి. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యు. యుద్ధానికి సంబంధించిన అబద్ధ ప్రచారాలని, అవాస్తవాలని నమ్మకండి. మీరు వాస్తవాలు తెలుసుకోవాలంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ వాట్సాప్ ఛానల్లో చేరండి. స్క్రీన్ మీద లింక్ ఉంది. యూ కెన్ ఈజీలీ జాయిన్. ఏది వాస్తవమో ఏది ఫేక్ న్యూసో తెలుసుకోండి. వదంతుల వ్యాప్తిని అడ్డుకుందాం. భారత బలగాలకి అండగా నిలుద్దాం. జై హింద్.